నమస్తే. తుమ్మితే ఉద్యోగాలు పోయే కాలం ఇది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. 20 ఏళ్ళు సంస్థను పట్టుకొని అష్టకష్టాలు పడి పనిచేసిన సీనియర్లు అని కూడా చూడకుండా సాగనంపుతున్న దారుణ పరిస్థితులు కంపెనీల్లో నెలకొన్నాయి. ఐటీ రంగం ఏఐ రాకతో చిగురుటాకులా వణుకుతోంది. ఏఐ ఆటోమేషన్తో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలోనే ఓ కొత్త ఆశ కనిపిస్తోంది. 2026లో కొత్త కొలువులు వస్తున్నాయి అన్న మాటలు హాయిగా అనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త ఇది. 2026వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు మరింత వేగం పుంజుకోనున్నాయని ప్రముఖ హ్యూమన్ రిసోర్స్ సంస్థ టీమ్ లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు సృష్టి అవకాశం ఉంది అని తెలిపింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇది భారీ సంఖ్య కావడం గమనార్హం. డిజిటలైజేషన్, ఆటోమేషన్ వేగం పెరగడంతో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రముఖ కార్పొరేట్లు భారీగా నియామకాలకు సిద్ధమవుతున్నాయి. టాటా మోటార్స్, ఈవై, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్తో పాటు అనుభవజ్ఞుల నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ నేపథ్యాల నుంచి వస్తున్న ఫ్రెషర్స్కు మంచి అవకాశాలు లభించనున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ను విస్తరించడంతో పాటు స్కిల్ బేస్డ్ హైరింగ్పై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. కోడింగ్, క్లౌడ్, ఏఐ టూల్స్లో నైపుణ్యం ఉన్న యువతకు అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. అయితే ఈసారి నియామకాలలో మరో విశేషం ఏంటి అంటే మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు అధిక ప్రాధాన్యం. సంస్థలు డైవర్సిటీ, ఇన్క్లూజన్ విధానాలను బలోపేతం చేస్తూ మహిళా ఉద్యోగుల వాటాను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇది ఉద్యోగ రంగంలో సమాన అవకాశాలకు దారితీయనుంది. మొత్తంగా 2026 సంవత్సరం ఉద్యోగార్థులకు ఆశాజనకంగా మారనుంది. సరైన నైపుణ్యాలు పెంపొందించుకుని పెరుగుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్లు సిద్ధమైతే ఈ 1.2 కోట్ల కొలువుల అవకాశాలలో తమ స్థానం దక్కించుకోవడం యువతకు సాధ్యమే.